నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి అంటే పోలీసుల మీద రెడ్ బుక్ జులుం ప్రదర్శిస్తోంది. ఐపీఎస్ ఆఫీసర్లకి సరిగ్గా పోస్టింగ్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, అనవసరంగా సస్పెండ్లు చేస్తూ ఉన్నారు. పోలీసుల మీద రెడ్ బుక్ చాలా విపరీతంగా ప్రయోగం చేస్తూ ఉన్నారు. పోలీసులు నానా నరకయాతను అనుభవిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటూ ఒక వార్తను రాసుకొచ్చారు. అందులో మెయిన్ ఒక పాయింట్ మీకు చదివి వినిపిస్తాను. రెడ్ బుక్ కుట్రకు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్, నిబంధనలు పాటిస్తామంటే మాత్రం నో పోస్టింగ్, తాము చెప్పిన వారిని వేటాడితేనే పోస్టింగ్, విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్ అంట. పచ్చ చొక్కాలు తడుక్కుని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్ ఇస్తారట. కాకి చొక్కా వేసుకున్నాం కదా, చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్. ఇది పోలీస్ శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్నటువంటి దుర్నీతి అని వీళ్ళు రాయటం జరిగింది. అంటే తమకు అనుకూలంగా ఒక టీడీపీ కార్యకర్తలాగా ఒక పోలీసు పనిచేస్తేనే వాళ్ళు పోస్టింగ్లో ఉంటారు, వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. కాదు కూడదు, మేము చట్ట ప్రకారం ముందుకెళ్తామంటే మాత్రం వాళ్ళని కక్ష సాధింపు చేస్తుంది, రెడ్ బుక్ అమలు చేస్తుంది పోలీసుల మీద అని చెప్పి ఈ వార్త రాయటం జరిగింది. ఇవాళ ఇంకొక ఘటన కూడా జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు మీట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఈ ఎన్నికల్లో మన జరిగినటువంటి 39 స్థానాలు గెలుపొందిన దాని గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, కార్యకర్తలు చాలా బాగా పోరాడారు మన వాళ్ళు, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పోలీసుల చేత మనల్ని భయపెట్టి బెదిరించినా సరే పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకుని ఎంత ఇబ్బంది పెట్టినా మనం మొక్కవోని దీక్షతో పట్టుదలతో ఇన్ని స్థానాలు గెలిచామని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. అంటే ఒకవైపు పోలీసుల్ని వాడుకుంటున్నారు, తమ తొత్తులుగా ఉపయోగించుకుంటున్నారని చెప్తూనే మరోవైపు పోలీసుల చేత బెదిరిస్తున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే రెండు వేరువేరుగా ఆయన ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన పత్రిక కావచ్చు, ఆయన వాళ్ళు మాట్లాడిన విషయాలు కావచ్చు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? గత 5 సంవత్సరాల కాలంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో? ఈ 10 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వచ్చినవి వాస్తవాల కాదు. దీని మీద మనం నిష్పక్షపాతంగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ సాక్షి పత్రికలో, జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో రెడ్ బుక్ పోలీసు ఆఫీసర్ల మీద కూడా అసలు ఇష్టారీతిన ప్రయోగిస్తున్నారు. వాళ్ళు పచ్చ చొక్కా వేసుకొని టీడీపీ కార్యకర్తగా పనిచేయాల్సినటువంటి దుస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో ఉందని రాసుకొచ్చారు. ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే మీరు ఇంట్రోలో చెప్పింది ఏంటి? నో పోస్టింగ్, నో పోస్టింగ్, నో పోస్టింగ్ అంటే ఏదో బాలకృష్ణ డైలాగ్ గుర్తొచ్చింది. సింహాచలంలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అంటే చంద్రయ్య యాదవ్ గొంతు కోస్తే నో పోలీస్, సొంత బాబాయిని సొంత ఇంట్లో సొంత బంధువులే కిరాతకంగా నరికి చంపితే నో పోలీస్, నందన్ సుబ్బయ్యని ఇళ్ల స్థలాల పట్టాలు అడిగితే అక్కడ చంపితే నో పోలీస్, డాక్టర్ సుధాకర్ని పోలీసులే చంపారు. అంటే ఇవాళ రెడ్ బుక్ పెట్టిందే ఇలాంటి వాళ్ళ కోసం కదా. ఇంకా రెడ్ బుక్ జులుం ఏంటి? ఏ పోలీస్ ఆఫీసర్ అయితే చట్ట ప్రకారం పని చేయకుండా అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉంటూ అసలు ఈ సామాన్యుల పైన, అణగారిన వర్గాల పైన ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైళ్లకు పంపి ఆ కుటుంబాలను క్షోభ పెడితే కదా పుట్టింది రెడ్ బుక్. రెడ్ బుక్ పుట్టిందే ఈ పోలీస్ కోసం. ఏది ఆ రెడ్ బుక్లో పేర్లన్నీ ఇయే కదా. పోలీస్పై రెడ్ బుక్ జులుం అంటే ఏ పోలీస్ పైన? జగన్ పోలీస్ సర్వీస్. ఇప్పుడు ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ఈ కథనం చదివితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎంత బాధపడిపోతున్నాడు? ఇప్పుడు ఆ 5 ఐపీఎస్లు సస్పెన్షన్. ఎందుకు సస్పెండ్ అయ్యారు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఇప్పుడు ఆ తర్వాత సునీల్ కుమార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? లేకపోతే కాంతి రాణా, విశాల్ గున్ని, సంజయ్, వాళ్ళ సస్పెన్షన్కి స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎక్కడో పారిశ్రామికవేత్త మీద ఎవరో కేసు పెట్టడం ఏంటి? ఆ హీరోయిన్ పైన మీరు ఇక్కడ కౌంటర్ కేసు పెట్టి ఆ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? ఇది పోలీస్ చేయాల్సిన పనేనా? ఇది ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో చేయాల్సిన సెటిల్మెంటేనా? ఆ రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో సెటిల్మెంట్ ఏంటి? ఫలానా పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే కాంతి రాణా, విశాల్ గున్ని అప్రూవర్గా ఇచ్చాడు కదా. ఏమని? నాకు టికెట్లు బుక్ చేసిందే మా క్యాంప్ ఆఫీస్ క్లర్క్ అని. ఆ కమిషనర్ క్యాంప్ ఆఫీస్ క్లర్క్ ఇతనికి టికెట్ బుక్ చేయటం ఏంటి? ఫ్లైట్లో వెళ్ళి తీసుకురావడం ఏంటి? కేసు ఎప్పుడు పెట్టారు? ఇతను ఎప్పుడు బయలుదేరాడు? అరే 43 రోజులు ఆ కుటుంబాన్ని చిత్రహింసలు ఈ పోలీస్ పెడితే వాళ్ళని సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి బాధ ఏంటి? అంటే అక్కడే అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ
ఏది వీళ్ళందరిపైన మొసలి కన్నీరు కారుస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకు ఉన్న లింకులు బయటపడుతున్న పరిస్థితి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఎన్ని కేసుల్లో అతను A2 A3గా ఉన్నాడు. రఘురామకృష్ణరాజు అతని చిత్రహింసలు పెట్టిన కేసులో సునీల్ కుమార్. అంటే సిఐడి డిపార్ట్మెంట్ ఎప్పుడన్నా ఇంత భ్రష్టు పట్టిందా? జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు సిఐడి ఎలా పనిచేసింది, ఆ తర్వాత ఎలా పనిచేసింది? అంటే ఈ పనుల కోసమా సిఐడిని వాడేది వీళ్ళు? అటు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, తర్వాత వచ్చిన సంజయ్ కావచ్చు. ఇప్పుడు వరుస పెట్టి 5 సస్పెన్షన్లకి స్పష్టమైనటువంటి కారణాలు. బాధితులంతా ఇవాళ ఆనందం, స్వేచ్ఛగా వచ్చి స్వామి దర్శనాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరైతే వీళ్ళ చేతుల్లో బాధలు పడ్డారో దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎంత ఆంధ్రప్రదేశ్ పోలీస్ నగ్గుబాటుకు గురైంది. దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఏ పోలీస్ అన్నా ఇలా పనిచేసిందా? అరే నువ్వు కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? మీరే చంపిస్తారా? ఒక మాస్క్ అడిగాడు ఒక డాక్టర్ కరోనాలో, తప్పేంటి? అతను గవర్నమెంట్ డాక్టర్, మాస్క్ లేకుండా వైద్యం ఎలా చేస్తామని అడిగితే అతన్ని పెడరెక్కలు ఇరిచికట్టి నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టే పోలీసుని ఏం చేయాలి? పిచ్చోడుగా ముద్రేయడం. అతను ప్రాణం బలిగొన్నారు. ఆ పోలీసుని ఏం చేయాలంటాడు ఇతను? నో పోస్టింగ్ అంటే తప్ప? ఇప్పుడు వాళ్ళకి నో పోస్టింగ్ అంటే ఇతనికి ఎందుకు ఇంత ఉలికిపాటు, ఇంత గంగవెర్రులు ఎత్తుతున్నాడేంటి జగన్మోహన్ రెడ్డి? ఇవాళ అతను మీడియాలో ఇచ్చిన కథనాల్లో మనం చూసాం. కొల్లి రఘురామిరెడ్డి ఏంటి, ఆయనకి 5 పోస్టులు ఇస్తావా? విజిలెన్స్ నార్కోటిక్స్ కూడా అతనికి అప్పచెబుతావా? అతను పోయి నారాయణ మెడికల్ కాలేజీలో తనిఖీలు చేస్తాడా? అక్కడ నార్కోటిక్స్, అక్కడ ఏయో డ్రగ్స్ ఉన్నాయని ఎలక్షన్ ముందు. అంటే కొల్లి రఘురామిరెడ్డి ఇవాళ ఏంటి, చంద్రబాబును అరెస్ట్ చేయటం. ఒక మాజీ ముఖ్యమంత్రి నంద్యాలలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉంటే, ఆయన నిద్రపోతుంటే ఆయన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి మీరంతా వందలాది పోలీసులు వెళ్ళి ఆయన ఇది చేస్తారు. తగలబెట్టారు ఫైళ్ళు. కొల్లి రఘురామిరెడ్డి ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి ఆయన ఆఫీసులో తాడేపల్లిలో? అతనికి పోస్టింగ్ ఇవ్వకపోతే ఈయనకెందుకు ఇంత కడుపులు నొప్పి? రిషాంత్ రెడ్డి అతనికి పోస్టింగ్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి బాధ, అతనికి జీతం రావట్లేదని. వీళ్ళకి జీతాలు అవసరమా? వీళ్ళు ఆల్రెడీ 5 ఏళ్ళు నీ పరిపాలనలో మేసేశారు కదా, అన్నీ అడ్డం పెట్టుకుని మామూలు మేత మేసారా? ఒక్కొక్కడు బెదిరించి అక్రమ వసూళ్లు. పోలీసు చెప్తున్నారంటే అప్పుడు 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించారంట. సో వీళ్ళు తెలుగుదేశం పార్టీకి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న నాయకులకి ఎగనెస్ట్గా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది. అంటే రిషాంత్ రెడ్డి చట్ట ప్రకారం వ్యవహరించాడా? అతను ఎవరో యువగళం పాదయాత్ర నారా లోకేష్ నడుస్తుంటే నీకేంటి అభ్యంతరం? అంటే ఎంతమంది ఈ దేశంలో పాదయాత్రలు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో మహాత్మా గాంధీ పాదయాత్ర చేసినా రిషాంత్ రెడ్డి ఆపేవాడా? అంటే ఇప్పుడు యువగళం పాదయాత్ర, ఇప్పుడు అతనేంటి, అతను స్టేజ్ ఎక్కనివా? అతను బాల్కనీలో ఉండి మాట్లాడాల్సిన అవసరమా? స్టూల్ ఎక్కి మాట్లాడాల్సిన అవసరమా? లోకేష్ స్టూల్ ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ లాక్కుంటారా? సౌండ్ వెహికల్ సీజ్ చేస్తారా? ఇది పోలీస్ చేసే పనా? ఇప్పుడు జాషువా అతను అసలు ఇప్పుడు ముందు నిందితుడు. ఏది చిలకలూరిపేట రజనీ కేసులో అక్రమ వసూళ్ళు, ఆ స్టోన్ క్రషర్ రాడ్ని ఎవరన్నా బెదిరించి 2 కోట్లు వాళ్ళు ఇచ్చారని, 10 లక్షలు జాషువా, 10 లక్షలు ఆ గోపి. ఇప్పుడు జాషువా మనం చూసాం పట్టాభిని ఏ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆ రోజే పట్టాభి జాషువా కుర్చీకి షాల్వా కప్పాడు కదా. జాషువా ఇవాళ నో పోస్టింగ్ అంటే నీకెందుకు అంత భయం? అంటే ఏంటి, జాషువా అప్రూవర్గా మారతాడనా? ఆల్రెడీ అతను ఇచ్చాడు వాంగ్మూలం. ఏంటి, స్పష్టంగా మన కృష్ణదేవరాయలు బయటపెట్టాడు. ఆ రోజు జాషువా ఏ విధమైన వాంగ్మూలం ఇచ్చాడో, ఎంతెంత ఎవరెవరు వసూళ్లు చేశారో కింద ఎవరి సంతకం ఉంది, ఆ వాంగ్మూలంలో కింద ఎవరి సంతకం ఉంది? జాషువా సంతకంతో 2 కోట్లు పలానాళ్ళ దగ్గర వసూలు చేశారు, 10 లక్షలు అని ఉంటే అతనికి పోస్టింగ్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత ఇది కలవరపాటు? అంటే ప్రధాని చిలకలూరిపేటలో సభ, ఎన్నికల ప్రచార సభ, ఏం చేయాలి ఐపీఎస్లు? అతనెవరు? దేశ ప్రధాని. దేశ ప్రధాని వచ్చి ఆయన బహిరంగ సభలో పాల్గొంటే ఈ సోకాళ్ళు వీళ్ళంతా కూడా ఈ వీరారెడ్డి, రఘురామిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ ఏంటి, కారుల్లో కూర్చుంటారా?
అక్కడ స్టేడియం ఎలా ఉంది, స్టేజ్ మీదకి ఎవరెవరు ఎక్కుతున్నారు, ఆ కూల్ డ్రింక్ సీసాలన్నీ ఇసురుకోవటము, దానిపైన ప్రధాని సీరియస్ అయితే కదా వీళ్ళు సస్పెండ్ అయింది ఆ రోజు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా ఇవాళ వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారంటే ప్రధాని మోడీనే టార్గెట్ చేస్తున్నారా? మనకు అదే అర్థం కావట్లేదు. ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, RRR కేసులో వాడెవడో చిత్రహింసలు పెట్టాడు. ఏంటి RRRని అసలు గుంటూరు సిఐడి కార్యాలయం, విజయపాల్ యొక్క డ్యూటీ ఏంటి? విజయపాల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు, బెయిల్పై వచ్చినట్టున్నాడు. ఇప్పుడు విజయపాల్ లేకపోతే సునీల్ కుమార్ లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ పోలీసులు. అప్పటి పోలీసింగ్కి ఇప్పటి పోలీసింగ్కి తేడా ఏంటి? ఇప్పుడు పోలీసు ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? డివిఎస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.